నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు 6 గ్యారెంటీల పేరుతో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ప్రచారానికి వెళ్ళింది. సో రాజకీయ పరిస్థితులు మారడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఇస్తానన్న హామీలు కొంతవరకు నెరవేర్చి కొంతవరకు ఎలక్షన్ కోడ్ వల్లనో లేకపోతే మళ్ళీ గెలుస్తామనే ఆశలను వాళ్ళు కొన్ని ఆపడం జరిగింది. ఏంటి ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నామంటుంది ఒకవైపు. మరోవైపు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా సరే నేను ఏదైతే ఇస్తానన్న హామీలు పూర్తి స్థాయిలో అమలవ్వట్లేదు, దానికి కాస్త టైం కావాలి, ఆర్థిక పరిస్థితి తెలంగాణలో బాగాలేదు, ఎక్కడ మాకు అప్పు పుట్టట్లేదని చెప్పేసి సభ ఎక్కడ పెట్టినా సరే తను ఒకే మాట చెప్పడం జరుగుతుంది. నిజంగానే రేవంత్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదా? డబ్బులు లేవంటారా? అప్పు పుట్టట్లేదా? లేకుంటే అప్పు పుట్టి కూడా వీళ్ళు బయట చెప్పట్లేదా అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మేఘన తాండ్ర గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. ఏంటి తెలంగాణలో రాజకీయాలు ఎట్లా చూస్తారు అసలు? ముందు రాజకీయాలు ఇంతకు ముందుకు అంటే 1 సంవత్సరం కింద ఉన్న ఏ పార్టీ అయినా కానీ పరిపాలించినా కానీ గత బీఆర్ఎస్ కన్నా ముందు కాంగ్రెస్ ఉన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నా కొంచెం ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఉండే. దాని తర్వాత ఉద్యమం తర్వాత మన బాపు కేసీఆర్ గారు వచ్చినాక ప్రజల్లో ఇంకా గట్టి నమ్మకం. ఇంకోటి ప్రతి వర్గానికి ఒక మంచి చేసిండు. ఏ వర్గము అరే మాకేం చేయలేడు అన్న కొదువ లేకుండా ఒక తండ్రి పిల్లల గురించి ఆలోచించినట్టు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికే కానీ రాష్ట్ర ప్రజలకే కానీ ఆయన మంచి చేసిండు. మంచిగా ఇప్పుడే బాగుపడుతున్నాము అన్న మూమెంట్లో మళ్ళీ ఈ దళిద్రం. మీరేమో తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు గెలవలేకపోయింది అంటారు? సో ఇప్పుడు మీరు మాత్రం ఎక్కడ చూసినా చెప్తులో కేసీఆర్ గారు తెలంగాణను అభివృద్ధి బాటలు నడిపించిండు, కానీ ఎందుకు గెలవలేకపోయింది అంటారు? మరి అంత అభివృద్ధి చేసినప్పుడు ఇప్పుడు మీరు సిటీలో చూసిండ్రు, సిటీలో ఏ ఒక్క సీటు కూడా ఓడిపోలేదు బీఆర్ఎస్. మన ఊర్లలో ఏంటంటే ప్రజలు ఏంటంటే ఒక కథ ఉంటుంది కదా, డైలీ బంగారు బాతు గుడ్డు బంగారు గుడ్డు అన్నట్టు. బాపు పెట్టేదానికంటే ఈయన 3 రంగుల జెండా అది ఇది అని చెప్పేసి పాటతోటి ఫేమస్ అయిన మన గుంపు మేస్త్రి బాపు కన్నా ఇంకా ఎక్కువ ఏమన్నా చేస్తాడని. ఎందుకంటే ఊర్లలో ప్రజలు కొంచెం ఆశపడ్డారు. ఆ ఆశ ఏంది అనేది ఈ సంవత్సరంలో నిరాశ ఏందో చూపించేసిండు, కానీ ఆ ప్రజలు నమ్మి మోసపోయింది. ఇప్పుడు సరే 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది, చాలా కుటుంబ పాలన వాళ్ళు ప్రచారం చేసింది. నిజంగానే కేసీఆర్ గారు అంత మంచి చేసి ఉంటే, కేసీఆర్ గారు కుటుంబ పాలన లేకపోయి ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కదా. మరి కుటుంబ పాలన అంటున్నారు. కుటుంబ పాలనలో ఏ రోజన్నా కేటీఆర్ గారే కానీ, హరీష్ రావు కానీ, మన కవితక్కనే కానీ ఏ రోజన్నా కేసీఆర్ గారిని మా నాన్నని చెప్పుకొని వచ్చిండా, హరీష్ అన్న మా మామాని చెప్పుకొని వచ్చిరా? ప్రజల్లో పోయి ప్రజల్లో మమేకమయ్యి ప్రజలకు సేవ చేసి గెలిచిండ్రా? ఇప్పుడు బాబు కేసీఆర్ గారు మా కుటుంబ పాలన మా పిల్లలను గెలిపియండి అని అయితే అనలేదు కదా. ఇప్పుడు ఏది చేసినా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఎన్నుకుంటేనే కదా గెలిచిండ్రు. ఇది కుటుంబ పాలన ఎట్లయితుంది? అట్లానంటే ఇప్పుడున్న మన రాష్ట్ర పట్టిన దరిద్రము గుంపు మేస్త్రి గెలవంగానే వాళ్ళ చిన్న తమ్ముడికి ఏమి ఇచ్చిండు? క్యాన్వే ఇచ్చిండు. ఆయన ఒక జెడ్పీటీసీ కూడా కాదు. ఇప్పుడు తిరుపతి రెడ్డికి నోటీసు పంపించి ఇప్పుడు హైడ్రా అనేది అందరికీ టకటకటక ఇండ్లు గులగొట్టేసిండు. మళ్ళీ తిరుపతి రెడ్డిది ఎందుకు గులగొట్టలేదు? నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇచ్చి కూడా ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది? కనీసం బుల్డోజర్ కాదు కదా, ఒక ఆఫీసర్ కూడా పోయేంత లేదు. ఇప్పుడు కుటుంబ పాలన ఎవరన్నా అంటారు? కేవలం ఇప్పుడు ఉన్న మన రాష్ట్ర ఎవరైతే ఆయన సీఎం అనడానికి కూడా మన నోట్లకు వస్తారు, ఎవరికి వస్తలేదు. మరి ఎందుకు ఓడిపోయిన బీఆర్ఎస్ ఓడిపోనికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, తప్పులు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు తప్పులు జరిగినాయి, లోపాలు కొంచెం జరిగాయి. ఇప్పుడు పుట్టిన పార్టీ 9.5 ఏండ్లల్లా అయినా అంటారు కదా, అప్పుడే పుట్టిన పిల్లలకి ఏం తెలియదు. అయినా కానీ 9 సంవత్సరాలు పరిపాలించి ప్రతి వర్గానికి కరెక్ట్ న్యాయం చేసింది బాపు కేసీఆర్. అందులో చేసే క్రమంలో చిన్న అక్కడిక్కడ పొరపాట్లు అయ్యిండొచ్చు, కొంతమంది నారాజు అయ్యిండొచ్చు, కాలేదని కాదు. ఇది దానికి ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి ప్రజలకు తెలియాలా బాపు కేసీఆర్ గారు అంటే ఏందో అనేది. బాపు కేసీఆర్ కూడా కొంచెం బాధపడి ఉండొచ్చు, అరే నేను ఇంత చేసిన ప్రజలకు ఇంకేం చేయాలా,
ఈ 5 ఏళ్లలో ఇంకా నేనేం తక్కువ చేసిన అన్న ఒక దాంట్లోనైతే ఉన్నాడు. అది ఫుల్ఫిల్ చేస్తాడు నెక్స్ట్ టైం కంపల్సరీ. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలో రానికి కారణమైతే ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే 6 గ్యారెంటీల విషయంలో అధికారంలోకి వచ్చింది. సో మీరు ఎట్లా చూస్తారు 6 గ్యారెంటీలని? ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఎన్ని గ్యారెంటీలు చేసిండు అనేది బాగా మీడియాకి ఫస్ట్ తెలుసు. ఒక బస్సు చేసిండు, ఆ బస్సు వల్ల ఎంతమందికి లాభము అనేది ప్రజలకు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఆయననే ఒప్పుకుండా మేస్త్రి అని, సరే నువ్వు ఒక ఇల్లు కట్టాలంటే ఎవడి పని గోడ కట్టడానికి గోడ ఇస్తా, సిమెంట్ కలిపేటానికి సిమెంట్ ఇస్తుంది. మళ్ళీ నీకు ఇవన్నీ తెలుసుకున్నాకనే నువ్వు ఒక ఇల్లు కడతావు కదా, నువ్వు మేస్త్రి నాలెడ్జ్ ఉన్నోడివి. అటువంటిది నీకు ఎలక్షన్స్ కన్నా ముందు బడ్జెట్ అప్పు చేసిండు అని, సరే బాపు కేసీఆర్ గారు అప్పు చేసిండు, నీకు తెలియదా అప్పు చేసిన సంగతి? ఆ అప్పుని ఏ రకంగా నేను మేనేజ్ చేయాలన్న సంగతి నీకు తెలియదా? ఇప్పుడు మన ఇంటికి పెద్ద ఇప్పుడు మా డాడీ ఉండొచ్చు, నా హస్బెండే ఉండొచ్చు, ఇంట్లో ఎంత పడుతుంది క్వాంటిటీ, నెల రేషన్ ఎంత పడుతుంది అని తెలుసు కదా. దాన్ని బట్టే ఉంటుంది, దాన్ని బట్టే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే అడుగుతాడు కదా ఇంట్లో మమ్మల్ని అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీదకి ఇప్పుడు నూకేస్తున్నావు, నీకు చేత కాకుండా, నీకు పరిపాలన చేత కాదని. ఇప్పుడు గత 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేసిపోయింది. అందుకే నేను ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే ఇవ్వాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న టీఏడిఏలు కావచ్చు ఇవ్వలేకపోతున్నా అంటున్నావు. అంటే ఇప్పుడు బాపు కేసీఆర్ గారు వచ్చినప్పుడు మొత్తం అన్ని క్లీన్ ఉండేనా? ఏమీ అసలు అప్పు లేదు. మిగులు బడ్జెట్ తో వచ్చిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిల్లంటున్నారు. మరి ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్ర నాయకుడు ఇప్పుడు సీఎం పదవి అని ఇప్పుడు అప్పు చేయండి, ఈ రాష్ట్రం ఎట్లా నడిచింది? ఇప్పుడు అప్పు చేసినా కానీ డెవలప్మెంట్ అయితే ఉన్నది కదా. ఆయన ఎక్కడ తప్పించుకోలేదు కదా, నాతోటి కాదు, ఎక్కడ బ్యాంకులు అప్పులు ఇస్తలేరు, ప్రతి ఒక్కళ్ళ దగ్గరకు పోయి అప్పు అడిగిండు, అప్పు తెచ్చిండు, డెవలప్ కూడా అట్లా చేసిండు కదా. ఇప్పుడు ఈయనకు చేతనైతలేదు. ఇప్పుడు అది ఒక చిన్న కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చుని పెడితే కుక్కతో కొంకర దాని బుద్ధి చూపించుకుంటుంది. ఆ సింహాసనం విలువ దానికి తెలియదు. దాని మీద కూర్చుంటే మనం ఎట్లా నడుచుకోవాలా ఏంది అనేది తెలియదు. ఇప్పుడు ఈయన మన రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా, మేస్త్రి పరిస్థితి కూడా అదే. ఇప్పుడు జస్ట్ ఆయన ఆశపడ్డాడు ఏమని, ఈ చైర్ మీద కూర్చోవాలి, అందరికీ ఆర్డర్లు ఇచ్చుకోవాలి అంతే అని అనుకున్నాడు. కానీ ఆయననే ఒప్పుకున్నాడు. లంక బిందెలన్నీ వచ్చినాయి అంటే మొత్తం అన్ని సర్దుకొని ఉంటేనే ఈయన పరిపాలిస్తాడు, ఏమీ లేకుంటే మాత్రం ఈయన పరిపాలించాడు. అంటే ఆయన నోరుతో ఒప్పుకున్నట్టే కదా. నిజంగా 6 గ్యారెంటీలు ఎంతవరకు జనాలకు అందాయంటే ఏం చెప్తాను? ఏమందినాయండి 6 గ్యారెంటీలు ఏం జనాలకు? ఏదన్నా బస్సు ఒక్కటే ఫుల్ఫిల్ చేసారు. ఆ బస్సు వల్ల ఎవరికి లాభం? పెన్షన్లు పెన్షన్లకు ఏడుస్తున్నారు, పెద్ద మనుషులు అయితే ఏడుస్తున్నారు మేము అడుగుతుంటే, పెన్షన్లకు ఏడుస్తున్నారు. కళ్యాణ లక్ష్మి ద్వారా ఎంతమంది పేదలు, షాదీ ముబారక్ ద్వారా ఎంతమంది పేదలు ధైర్యంగా అప్పిచ్చేటోడు కూడా అప్పిచ్చిండు, అప్పు తీసుకునేటోళ్ళు కూడా ఇది అరే మాకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి, 1 లక్ష రూపాయలకు మేము అప్పు చేద్దామన్న ఒక దాంతో ముందుకు వెళ్ళిండ్రు. ఇప్పుడు అప్పు చేసి పెళ్లి చేద్దామన్నా కానీ లేదు కదా. ఇప్పుడు ఏదైతే రొటీన్గా ఉండేనో నువ్వు అవి పెట్టేది ఉండే, నువ్వు అవి కూడా మొత్తం తీసేసినావు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా సరే, లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటి వరకు ఎలక్షన్ జరిగినాయి, ఎక్కడ ఎలక్షన్ జరిగినా సరే, సభ పెట్టినా సరే, తెలంగాణలో పూర్తి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. దాని దిశగా మేము ముందరికి వెళ్తున్నాము. మా మంత్రివర్గం కావచ్చు, మా దగ్గర అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దానికోసం పనిచేస్తుంది, పూర్తిగా నెరవేరుస్తున్నాం. కానీ ప్రజల్లోకి ఆ నెరవేర్చిన దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాం అంటున్నారు. దానికి ఇచ్చే సమాధానం ఏంటి? ప్రజల్లో అసలు నువ్వు ఇస్తే ప్రజలే చెప్తారు కదా. నోరు తెరిస్తే బూతులు, ఏ సీఎం నన్న ఇన్ని బూతులు తిట్టిన వాళ్ళని చూసిండ్రా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి తిట్టిపిస్తులు అని అక్కడ నుంచి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. డబ్బులు ఇచ్చి తిట్టిపిచ్చే కర్మ మాకేంది? ఇప్పుడు ప్రజలు మీరు కెమెరా పట్టుకొని నడవండి. ఇప్పుడు మేము చెప్పం, మీరు ఏ ఏరియా చెప్తే, మీరు ఏ మనుషులని చెప్తే మీ కాంగ్రెస్ మనుషులే చెప్తున్నారు. మీకు ఇంకే ఒక సంగతి, కాంగ్రెస్ లీడర్స్ వచ్చి మాకు చెప్తున్నారు తప్పు అయిపోయింది, మేము అసలు సాటిస్ఫాక్షన్ లేమని. ఎంతమంది నేను మీకు చూపిస్తా, వాళ్ళే అంటారు అసలు ఒక్క పని అయితే లేదు, ఒక్క పని చేస్తలేడు, అసలు ఎందుకు వచ్చిండు వీడు అని వాళ్ళు మాతోటి మొరబెట్టుకున్న రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ దెబ్బతీయడానికి బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనాయకత్వం అంతా బీఆర్ఎస్ పార్టీ పైన మండిపడుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఏ ఒక్క మినిస్టర్ కరెక్ట్ మాట్లాడుతుండు, ఏ ఒక్క మినిస్టర్ కరెక్ట్ ప్రజల్లో ఉంటుండు? కేవలం ఎలక్షన్ కన్నా ముందు అందరుండే. ఒకటే నాకు తెలిసి మన దామోదర్ రాజు నరసింహ ఒక్కైననే
కరెక్ట్ పని చేస్తుండు, ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ వెళ్తుండు, నా అదొక్కటి ఒప్పుకుంటా. కానీ మిగతా మినిస్టర్లు ఎవరు ఏం చేస్తున్నారు? ఎవ్వరు పని చేస్తలేరు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే తప్పించి వాళ్ళు పని చేసినట్టు ఎక్కడ ప్రజల్లో కనబడతలేరు. ప్రజల ముందుకు వస్తే తంతరన్న భయం వాళ్ళకు, ఇంకోటి నిలదీస్తలేరు. ఇప్పుడు 9.5 ఏళ్ళు అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ చేయని పనులన్నీ 16 నెలల్లో మేము చేసి చూపెడుతున్నామని రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సభ పెట్టి ప్రజలకు వివరం చెప్పిండు. కొడంగల్ ప్రజలే కదా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు వాళ్ళని. కొడంగల్ ప్రజలే కెమెరా పట్టుకొని నడవండి, నేను చూపిస్తా. కొడంగల్ ప్రజలే తిడుతున్నారు కదా ఆయన చేసిన అభివృద్ధి. 16 నెలల్లో ఎవరు నేను ఏ వర్గాన్ని సాటిస్ఫాక్షన్ చేసినావు? దళిత బంధు ఎలక్షన్ కన్నా ముందు ఆపేసిండ్రు, అదే నువ్వు కంటిన్యూ చేసేది ఉండే. గెలిచినాక నువ్వు అది కంటిన్యూ చేసేది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి నువ్వు కంటిన్యూ చేసేది ఉండే, పెన్షన్స్ కంటిన్యూ చేసేది ఉండే. నీకు ఈ రూమర్స్ ఎందుకు వస్తుండే? నువ్వు మంచి ప్రజలకు మంచి చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ప్రజల కోసం పార్టీ చేసిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లో మమేకమై ప్రజల కోసం సేవ చేసి ప్రజలకు మంచి జరగాలని మేము మా తపన. ఇప్పుడు ప్రజలకు మంచి జరుగుతుంటే మేము ఎందుకు అడ్డుపడతాం? ప్రజలకు మంచి జరుగుతలేదనే కదా మేము రోడ్ ఎక్కుతున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో 6 గ్యారెంట్లు అమలు చేస్తాం, 50 ఏళ్ళు మేము పాలించినాము, మాకు తెలియదు అధికారం కొత్తనా అన్న వాళ్ళు ప్రస్తుతం ఎందుకు ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోతున్నాం, కొన్ని కాస్త టైం పడుతుందని ఇట్లాంటి మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి అంటారు? అయ్యా 50 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు కాదు. నువ్వు కాంగ్రెస్లో లేవు, నువ్వు టీడీపీలో ఉన్నావు. నువ్వు ఎవరు తొత్తువో అన్ని తెలుసు, కానీ నువ్వు కాంగ్రెస్లో ఉంటే నీకు కొంచెమన్నా పరిపాలించేది ఏందో తెలిసేది. నువ్వు నిన్న మొన్న వచ్చి నీకు ఏం తెలియదు, నీకు గద్దె కావాలి, గద్దె నుండి నీ అన్నదమ్ములకు, నీ ఫ్యామిలీకి, నీ అల్లుడికి అన్ని చేసుకోవాలి, కానీ నువ్వు గద్దెక్కి నోడివి, నీకేం తెలుస్తుంది పరిపాలన? ఏం తెలియనోడికి సీఎం సీట్ ఇచ్చిన ఊరికే ఇవ్వరు కదా, ఎంతో కొంత తనకు బలం కావచ్చు, ఆ పాలించే విధానం తెలిసే ఉంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరిపాలించే విధానం ఉంటే మాట్లాడే మాటలు మాట్లాడే అంటే ఎవరిని పడితే వాళ్ళని సీఎం సీట్ అయితే కూర్చోబెట్టలేరు కదా, ఎవరిని పడితే వాళ్ళని కూర్చోండి. మాట్లాడే విధానం ఇప్పుడు మనం బీఆర్ఎస్ వాళ్ళు జస్ట్ మామూలు ప్రజలను అడగండి. మామూలు ప్రజలే మీరే ఎన్నోసార్లు కెమెరా పట్టుకొని పోయినప్పుడు పెద్ద మనుషులు ఏమన్నారు? నీకు పరిపాలించడం రాదు, కిందికి దిగు వేరేళ్ళకి. ఇప్పుడు నీకు నిజంగా పరిపాలించడం వస్తే నువ్వు నోట్లకెళ్ళి ఎవరన్నా ఉండని అని ఎదుట ఒక సీఎంని పట్టుకొని పాప కేసీఆర్ గారు రాష్ట్రానికి, నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఏసీలో ఉంటే తను ఉద్యమం చేసి తను నిరార దీక్ష చేసి ఇదే నీమ్స్ హాస్పిటల్లో ఉంటే నువ్వెక్కడున్నావు? అప్పుడు నీ మొత్తం క్యాడర్ ఎక్కడుంది? అవునా కాదా? అటువంటి మనిషిని నువ్వు ఎన్ని మాటలు అంటున్నావు? ఇప్పుడు తనదే అంటున్నాను, నేను పనులు చేస్తున్నా, అభివృద్ధి చేస్తున్నాం, కానీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తలేము. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ పనులని చెప్పకుండా పూర్తిగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన, మా నాయకుల పైన అంటారు. ఇప్పుడు సోషల్ మీడియా అబద్ధం కాదు కదా. ఇప్పుడు ప్రజలు మాట్లాడేది, మొన్న మూసీ నది కాడ మాట్లాడింది, ప్రజలు ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో మాట్లాడేది, అది అబద్ధం కాదు కదా. పొలాల దగ్గర పోతేనే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇచ్చి మేము నార్మల్ సరే మేము అబద్ధాలు ఆడుతున్నాం, నార్మల్ ప్రజలు ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఏదైనా నువ్వు దాచిపెట్టి చేసేది కాదు, ఇది పబ్లిక్లో కదా. పబ్లిక్లో నువ్వు మంచి చేస్తున్నావు అంటే పబ్లిక్కు తెలుస్తుంది కదా. పబ్లిక్ ఎందుకు సాటిస్ఫాక్షన్ లేరు? బీఆర్ఎస్ కార్యకర్తలను వదిలేసేయి, బీఆర్ఎస్ నాయకులను వదిలేసేయి, బీఆర్ఎస్ మొత్తం పక్కన పెట్టేసేయండి. మేము నెగిటివిటీ నీ మీద ప్రచారం చేస్తున్నాము నువ్వు అంటున్నావు, ఓకే. ప్రజలు ఎందుకు నెగిటివిటీ చేస్తారు? ప్రజలు ఎందుకు ముందుకొచ్చి నిన్ను తిడుతున్నారు? ఇప్పుడు ఏ సీఎంని తిట్టని మాటలు నిన్ను ఎందుకు తిడుతున్నారు? డబ్బులు ఇచ్చి తిట్టిపిస్తులని చెప్పేసి మొన్న ఇద్దరు అరెస్ట్ అయిన తర్వాత కూడా అదే వార్తలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు అరెస్ట్ అని అంటే ఇప్పుడు మేము కూడా అనొచ్చు, నువ్వే వాంటెడ్లీ అరెస్ట్ చేయించినామని అనొచ్చు కదా. డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు చూసినావా? నీ మనుషులు చూసిరా? ఎవిడెన్స్ ఉన్నాయా? ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతారు, డబ్బులు ఇచ్చి నేను మాట్లాడించుకుంటున్నానా? కాదు కదా. ఈయనకు మాట్లాడడం రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలించడం రాదు. ఇప్పుడు ఇంటికి పెద్ద ఏందనంటే ఒకటి ఉంటుంది, అరే నేను ఇల్లు నడపాలనుకుంటే అప్పు చేయాలా, ఎవడు కాలన్న మొక్కి నా ఇల్లు నేను నడపాలనుకున్నవాడు ఖచ్చితంగా ఇల్లు నడుపుతాడు. అది చేతగానోడు చేతగాని మాటలే మాట్లాడతాడు. రైట్. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వాక్యాలు ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాను, నా దగ్గర ఏం లేవు, 1800 కోట్లే ఉన్నాయి, సో అంతకుముందు ఏం చేయలేను, మీరు నన్ను కొట్టినా తిట్టినా ఇంకేం చేసినా నేను ఇవ్వలేను, మీరు కోసుకొని తింటారా, ఇంకేమైనా చేస్తారా,
నాకు తెలియదు అప్పు పుట్టట్లేదు ఇక్కడికి వెళ్ళినా సరే మా అధికారులని దొంగలు చూసినట్టు చూస్తున్నారు బ్యాంకు వాళ్ళని అన్నారు దీంట్లో చూస్తారు కంపల్సరీ చూస్తారు దొంగలు చూసినట్టు ఎందుకు చూడరు ఎందుకంటే ఆడ ఉన్నదంతా దొంగల మూటనే ఎవ్వరు కరెక్ట్ కాదు అలీబాబా 60 దొంగలు అన్నారు కదా ఈయన అలీబాబా వాళ్ళందరూ దొంగలు ఎందుకు అని అంటే వీళ్ళు దొంగల్లాగానే బిహేవ్ చేస్తారు ఎంతసేపు బీఆర్ఎస్ మీరు ప్రజలకేం చేస్తున్నారు ప్రజల్లో ఏంది ప్రజలకు మీరు తప్పు చేసిరు కాబట్టి ప్రజలకు వెళ్తలేం ఇప్పుడు మేము 9.5 సంవత్సరాలు మేము చేసినాము ప్రజలు చూసినారు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము ప్రజలకు వెళ్తున్నాం ఇప్పుడు మేము ఏం చేయకుంటే ప్రజలు మమ్మల్ని కొట్టి బయటికి వెళ్ళగొడుతుండే మీకెందుకు మేము మాట్లాడాలి మీకెందుకు సపోర్ట్ చేయాలంటే మేము జస్ట్ ఏడ మీటింగ్ పెట్టినా కానీ మా మీటింగ్లో మనుషులను చూడండి వాళ్ళ మీటింగ్లో మనుషులను చూడండి ఇప్పుడు మొన్న బాపు కేసీఆర్ గారు పెట్టిన 27 రోజు ఏప్రిల్ 27 అసలు అనుకున్నాం మేమే ఊహించుకోవాలి నిజంగా జనాలకు ఎంత ఇచ్చి ఒక్కొక్కరికి మేమైతే డబ్బులు ఇవ్వలేదు ఫుడ్ పెట్టినాం మేమైతే డబ్బులు ఇవ్వలేదు మేము 7 బస్సులు పంపించినాము ఫుడ్డే పెట్టిరు స్వచ్ఛతంగా వాళ్ళే వచ్చింది డబ్బులు ఏమి ఇవ్వలేదు మేమైతే అసలు డబ్బులు ఇవ్వలేదు ఉన్న వాస్తవం ఫుడ్ పెట్టినాం మధ్యాహ్నం ఫుడ్ పెట్టినాం సాయంత్రం ఫుడ్ పెట్టినాం వాటరు ఇవి చూసుకున్నాం కానీ ఇంకా ఎక్కడ మేమైతే డబ్బులు ఇప్పుడు జనాలని ఎక్కడ కూడా జనాలు లేరు అవి గ్రీన్ మ్యాట్లు లేట్ వచ్చిన వాళ్ళు కొంతమంది డబ్బులు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళే విమర్శించారు ఇక పొన్నమన్న ఏం మాట్లాడతాడో పొన్నమన్నకే తెలియదు ముందు పొన్నమన్నని ప్రజల కోసం మాట్లాడమనని పెద్ద పెద్ద డైలాగులు ఎలక్షన్స్ అప్పుడు కొట్టిండు ఆడ ఈడ ఆడ అన్నట్టు కాదు నువ్వు నిలదీసి ప్రజలకు ఏం చేయాలి ప్రజల బాగు కోసం ఏం చేయాలి ప్రజలకు ఏది చేస్తే మేలు అనేది ఏ బ్యాంకుకో ఎవడి కాలు మొక్కి పైసలు తేవాలా సీఎంకి అడ్వైజ్ ఇవ్వండి మీరు ఉన్నారు కదా శ్రీధర్ బాబు అసలు ఐటీ మినిస్టర్ లాగా ఉన్నాడు ఆయన అస్సలు లేడు మా పిల్లలు ఎందుకంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు మంచి చేసిన దానికి మీరు ఏమైనా విమర్శిస్తున్నా మీరు దేని పెట్టుబడులు 9.5 నెలలు తేని పెట్టుబడులు 15 నెలలని వాళ్ళు తెచ్చి చూపెట్టిలు కదా ఇతర దేశాల నుంచి తెచ్చి పెడితే మొన్న ఎందుకు చేతులు ఎత్తేస్తాడు ఆయన నాకేం తెలియదు ఇప్పుడు నువ్వు మొత్తం అసలు ఆ పాలాభిషేకాలు ఎట్లా అన్నీ చేసిరు బయటికి పోయి రాగానే తెచ్చేస్తుండని మేము కూడా తెస్తుండు కదా ప్రజలకు మంచిగా జరుగుతుంది కదా ప్రజలకు మంచి జరుగుతుంది అదే చాలు ఇంకా 5 ఏళ్లలో చూద్దామని తీరా చూస్తే ఇప్పుడు తెచ్చినోడు మొన్న చేతులు ఎందుకు ఎత్తేస్తాడు ఇస్తలేరు ఎవరు బ్యాంకుల అసలు ఇంకోటి ఐటీ కంపెనీల పేర్లైన షార్ట్ కట్లు ఎట్లా పిలుస్తున్నాడు ఆయన మాట్లాడే మాటలు ఆయన విధానము ఆయన కరెక్ట్ మాట్లాడే విధానం లేదు ఫస్ట్ ఇప్పుడు మనం ఎవరితోనైనా మాట్లాడితే అది ఉండాలి ఆయన లాంగ్వేజ్ని బట్టి ఆయన ఉండే మెంటాలిటీని బట్టి బ్యాంక్ వాళ్ళు ఇస్తారు ఈయన ఇట్లా చేస్తున్నాడు రేపు మాకు కూడా ఎగ్గొట్టేటట్టున్నాడు ఈయనకు రాదు రాజకీయం రాదు ఈయనకు ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయని చెప్పిండు మహిళలకు 2,500 ఇస్తున్నా అన్నారు 500 గ్యాస్ ఇస్తున్నారు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఫ్రీ 950 రూపాయలు మా గ్యాస్ పొద్దుగాలనే కొన్నా 950 రూపాయలు ఏడ గ్యాస్ లేదు 190 యూనిట్లు వస్తే కూడా ఫ్రీ లేదు కరెంటు 2,500 మా దగ్గర గ్రూపులు ఉన్నాయి ఆడోళ్ళు మహిళా గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూప్లో ఒక్కోళ్ళకి కూడా 2,500 రాలే ఇప్పుడు మీరు కెమెరా పట్టుకొని రండి మొత్తం ఖైరతాబాద్లో అందరిని అడగండి మీరు నేను రాను మీ ఎంబడి అడగండి ఎవరికన్నా 2,500 వచ్చినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే ఢిల్లీ ఎలక్షన్ వేదికప్పుడు తనే చెప్పిండు పూర్తిగా తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీలన్నీ తెలంగాణ మహిళలకు అన్ని అమలు అవుతున్నాయని తనే చెప్పిండు కదా ఫస్ట్ మోసపోయేది ఆడదే ఫస్ట్ ఎందుకంటే నమ్ముతుంది అది ఇంట్లో భర్తను ఉండొచ్చు తండ్రిని ఉండొచ్చు కొడుకులను ఉండొచ్చు ఎవరినైనా నమ్మేది ఆడదే అట్లా తెలంగాణ మా మహిళలను అందరినీ నమ్మించి మోసం చేసిండు ఇప్పుడు మాకు ఇచ్చేది మాకు తెలుసు మరి ఉచిత బస్సు వల్ల ఎవరికి ఇప్పుడు సరే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలని అంత కొంత ఖర్చు అవుతుంది సో ఇతర జిల్లాలకు వెళ్ళాలని కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలని కావచ్చు సో ఖర్చు తగ్గించిండు అనుకోవచ్చు కదా సరే ఖర్చు తమ్ముడు ఇంతకు ముందు కూడా బస్సులు ఉండే వెళ్ళాలన్న వాళ్ళు వెళ్ళలేరా లేని వాళ్ళు కూడా వెళ్ళలేరా వెళ్ళిండ్రు వచ్చిండ్రు కదా దాంట్లో ఏం లాభం ఉంది చెప్పండి ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నా ఉచిత బస్ని మహిళలకు ఉచిత బస్ని వ్యతిరేకిస్తలేనా నేనేమంటున్నా అంటే నువ్వు 6 గ్యారెంటీలలో ఒకటే అమలు చేసినావు ఆ ఒక్కటి అమలు చేసి మొత్తం రాష్ట్ర మహిళల మీద మహిళలకేదో చేసినా అని నువ్వు అబద్ధాల ప్రచారం చేస్తున్నావు అది చెయ్యకు 2,500 ఇస్తే మా ఇంట్లోకి ఏమన్నా వస్తుంది మేము ఏదైనా సర్దుకుంటాము అరే ఈ 2,500 ఒక చిన్న అది ఉంటుంది అరే దీంతో మా ఇంట్లోకి ఏమన్నా తెచ్చుకోవాలని నువ్వు ముందు మెయిన్ అన్నీ తీసేసి ఒక చిన్న శాంపుల్ కాదు ఒక్కడు పెట్టేసేసి దాంట్లో ఓకే అని నువ్వు సాటిస్ఫాక్షన్ అయినావు మీ బిడ్డని మీ భార్యని కూడా దింపు ఉచిత బస్సులో
ఇప్పుడు ఉచిత బస్సు 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ పెట్టినావు కదా, అందులో నువ్వు మీ వైఫ్ని మీ కూతుర్ని కూడా దింపాలా. రైట్. ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటిది అసలు? ఇప్పుడు ఈయనకు చేత కాదు, ఈయన చేతులు ఎత్తేసిండు. సంవత్సరంలోనే 16 నెలల్లోనే ఒక సీఎం పదవికి అర్హుడు అసలు 3 నెలలనే ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే నేను అర్హుణ్ణి కాదు, నాకు రాదు, ఏదో అంటే అడ్డిమార్ గుడ్డి దెబ్బ అన్నట్టు ఇక వచ్చేసేసింది. ఆ కుక్కకు ఎన్నో ఏండ్లకు బొక్క దొరికినట్టు దొరికిపోయింది. ఓకే, ఈ రాష్ట్ర ప్రజలను ఎట్లా ఆడుకోవాలి, ఒక మొత్తము అంత గందరగోళం చేసి కొత్తలనే హైడ్రా అని అది అని ఇది అని మొత్తం గందరగోళం చేసి వాళ్ళు పెట్టుకున్న ఆశలు నిరాశలు చేసి అన్నీ మొత్తం గందరగోళం చేసిండు. వాళ్ళ క్యాబినెట్లో ఎవరు సాటిస్ఫాక్షన్ లేరు, వాళ్ళ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ లేరు ఉన్న ప్రభుత్వం వల్ల. ఆయనకు ఇప్పుడైనా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాం, నీతోటి చేత కాదు, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడం రాదు, నువ్వు మాట్లాడడం వస్తే ఏ బ్యాంక్ అయినా నీకు అప్పిచ్చేది, నీ మాట తీరు చూసి అందరు వెనకలబోతున్నారు. నువ్వు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు ఏమన్నా మంచి చేద్దాం అనుకుంటే నువ్వు జరిగిపో. అది ఎవరికన్నా ఈ మిగతా 3.5 సంవత్సరాలు ఎవరన్నా మంచిగా పరిపాలించండి, మన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి చేయండి, మీతోటి కోరుకునేది మేము అంతే. ఎందుకంటే ప్రజలు బాధపడితే మేము చూడలేం, ఖచ్చితంగా ప్రజల్లో పోతాం, ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతాం. ఇక మీరు చేసేది ఒకటే, మమ్మల్ని పోలీస్ స్టేషన్లు జైలు అని అంటారు, అది మాకు కొత్త. భయపడితే గిరిదాకా 100%. బీఆర్ఎస్ నాయకులు మహిళలు ఏంది, పిల్లలు మన యూత్ ఏంది, ముసలోళ్ళు ఏంది, పోలీస్ స్టేషన్ పోవడానికి భయపడే అంత మాకు లేదు. మా బాపు కేసీఆర్ గారి దళం ఇది, అది ఎప్పుడు వారణ సేన, ఇది ఈ సేన ఎప్పుడు భయపడది. మేము ప్రజల కోసం జైల్లేంది ఎక్కడ పోయి ఈ 3.5 సంవత్సరాలు మమ్మల్ని జైల్లో పెట్టినా ఆ జైల్లో ఉండి కూడా మేము ప్రజలకు మంచి చేయాలనే మేము ఆడికెళ్ళి కూడా ఫైట్ చేస్తాం. రైట్. ఇది ఖచ్చితంగా నేను కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా మేము ప్రజల్లోనే ఉంటాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చేదాకా కొట్లాడతాం. వాళ్ళు కేసులు పెట్టినా సరే, జైలుకు పంపించినా సరే ఖచ్చితంగా ప్రజల కోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేఘనా తాండ్ర గారు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు ముందుకు సాగుతుంది. నిజంగా ఇంకో 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది మళ్ళీ ఎలక్షన్ వచ్చేలోపు. సో అంతవరకు మేఘన గారు ఎంతవరకు కొట్లాడగలుగుతారు, ఏ విధంగా పార్టీ సపోర్ట్ ఇవ్వగలుగుతారు విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది.